సాధారణంగా మనం ఏదైనా ఖచ్చితమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణకు ఎవరికైనా చెయ్యి విరిగితే ఎక్స్రే తీయగానే అందులో ఎముక పగులు చాలా స్పష్టంగా ఒక గీతలా కనిపిస్తోంది కదా. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇక్కడ విరిగింది అని చెప్పేస్తారు. అవును. అది చాలా క్లియర్‌గా ఒక రకంగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. విరిగింది లేదా విరగలేదు అన్నట్లు. రైట్. కానీ మనం మన శరీరంలోని కణాల లోపలికి ఆ మైక్రోస్కోపిక్ ప్రపంచంలోకి వెళితే అక్కడసలు ఆ స్పష్టత ఉండదు. ఎగ్జాక్ట్లీ అక్కడొక పెద్ద అద్భుతమైన ఏంటంటే అత్యంత సంక్లిష్టమైన రసాయన ఫ్యాక్టరీ నడుస్తుంటుంది. మన రోజువారీ తినే ఆహారం ఎనర్జీగా ఎలా మారుతుంది, కణాలు తమలో తాము ఎలా మాట్లాడుకుంటాయనే విషయాలను ఈరోజు మన లోతైన అన్వేషణలో అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. ఇది కేవలం పేర్లు బట్టి పట్టడం కాదు. అసలు ఈ సిస్టమ్ వెనుక ఉన్న లాజిక్ ఏమిటో మనం విడదీసి చూద్దాం. సో ముందుగా శక్తి గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేనొక స్వీట్ తిన్నాననుకోండి. అందులో ఉన్న గ్లూకోజ్ నా కణాల్లోకి ఎలా వెళుతుంది? ఏదో తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయినంత సింపుల్గా ఉంటుందా? వినడానికి అలాగే అనిపిస్తుంది గాని అది అంత సులభం కాదు. గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లటం ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఇప్పుడు బయట గ్లూకోజ్ ఎక్కువగా ఉండి లోపల తక్కువగా ఉంటే దానంతటా అదే వెళ్ళాలి కదా. కాని అలా వెళ్లలేదు. కణం పొర ఒక గోడలాంటిది. దాన్ని దాటడానికి ప్రత్యేకమైన గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్లు అంటే GLUT అంటారు, ఇవి ఉంటాయి. ఓహో, అంటే ఆ గోడకున్న తలుపుల్లాంటివి అన్నమాట. గ్లూకోజ్ రాగానే ఈ తలుపులు వెంటనే తెరుచుకుంటాయా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ తలుపులు చాలా ప్రైవేట్ బౌన్సర్ లాంటివి. ఇవి స్టీరియోసెలెక్టివ్, అంటే కేవలం డీగ్లూకోజ్కి మాత్రమే వీళ్ళు ఎంట్రీ ఇస్తారు. వావ్, అంటే బౌన్సర్ దగ్గర కరెక్ట్ ఐడి కార్డ్ చూపిస్తేనే లోపలికి అనుమతి. వేరే ఏ రూపంలో ఉన్నా లోపలికి రానివ్వరు. రైట్. అయితే నేను ఒకేసారి ఒక అరడజన్ స్వీట్లు తిన్నాననుకోండి. అప్పుడు రక్తంలో గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది కదా. అప్పుడు ఈ తలుపులన్నీ ఎప్పుడు తెరిచే ఉంటాయా? అక్కడ ఇంకో సమస్య వస్తుంది. దాన్ని సాచ్యురేషన్ లేదా సంతృప్తత అంటారు. ఇప్పుడొక మాల్లో 10,000 మంది ఒకేసారి లోపలికి వెళ్లాలనుకుంటే ఏమవుతుంది? తలుపులు ఎన్నున్నా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా గ్లూకోజ్ ఎంత ఎక్కువున్నా ఈ GLUT ప్రోటీన్లన్నీ నిండిపోతే ఆ తర్వాత గ్లూకోజ్ లోపలికి వెళ్లే వేగం పెరగదు, అక్కడే ఆగిపోతుంది. ఇదొక పర్ఫెక్ట్ కంట్రోల్ సిస్టమ్. సరే, ఇప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్ళింది, అది వెంటనే ఎనర్జీగా మారిపోతుందా? మన సోర్సెస్లో పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అనే ఒక రూట్ గురించుంది. అవును, అందులో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్, దీన్నే G6PD అంటారు. ఇది చాలా ముఖ్యమైన ఎంజైమ్. అసలు ఈ పాత్వే ఎందుకంత ప్రత్యేకం? ఏంటంటే లోపలికి వెళ్లిన గ్లూకోజ్ అంతా కేవలం శక్తి కోసమే కాదు, కణాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ G6PD ఎంజైమ్ NADPH అనే ఒక అత్యంత ముఖ్యమైన అణువును తయారుచేస్తుంది. ఇదొక రకమైన బాడీగార్డ్ లాంటిది. బాడీగార్డ్ లాంటిదా? దేనుండి కాపాడుతుంది మనల్ని? ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి. మన శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల కొన్ని ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుడతాయి. ఇవి కణాలను నాశనం చేస్తాయి, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను. ఓకే. ఈ NADPH ఏం చేస్తుందంటే గ్లూటాథియాన్ అనే రసాయనానికి సహాయం చేసి ఆ ఫ్రీ రాడికల్స్ను నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు సుమా, మన శరీరంలో కొలెస్ట్రాల్ తయారీకి, కొవ్వు ఆమ్లాల తయారీకి, స్టెరాయిడ్ల తయారీకి ఇది చాలా అవసరం. అంటే మనం తినే చక్కెర కేవలం పరిగెత్తడానికే కాదు, కణాలు తమను తాము రక్షించుకోవడానికి కూడా వాడుకుంటాయన్నమాట. పరిగెత్తడం గురించి మాట్లాడాం కాబట్టి ఒక విషయం. నేను జిమ్లో బరువులెత్తుతున్నప్పుడు కండరాలకు తక్షణమే శక్తి కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. అప్పుడు అక్కడ నిల్వ ఉన్న గ్లైకోజన్ విచ్ఛిన్నమవ్వాలి, కండరం ముడుచుకోవాలి. ఇదంతా ఒకేసారి ఎలా జరుగుతుంది? ఇదొక అద్భుతమైన కోఆర్డినేషన్. మనం కండరాన్ని కదిలించాలని మెదడు నుండి సంకేతం రాగానే ఆ కండరాల లోపల ఉండే సార్కోప్లాజం నుండి కాల్షియం ఒక్కసారిగా విడుదలవుతుంది. ఒక్క నిమిషం, అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలో పవర్ స్విచ్ వెయ్యగాని ఆటోమేటిక్గా ఫ్యూయల్ పంపింగ్ సిస్టమ్ ఆన్ అయినట్లుగామా? అద్భుతమైన పోలిక. ఆ కాల్షియం అనేది మీరు చెప్పిన పవర్ స్విచ్. ఇది రాగానే ఫాస్ఫోరైలేజ్ కినేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. అది వెంటనే వెళ్లి గ్లైకోజెన్ ఫాస్ఫోరైలేజ్ను నిద్రలేపుతుంది. ఓహో. అప్పుడు నిల్వ ఉన్న గ్లైకోజన్ బ్రేక్డౌన్ అయ్యి కండరానికి అవసరమైన శక్తి వస్తుంది.
కండరం ముడుచుకోవడం, దానికి కావలసిన ఇంధనం మండటం. ఇవన్నీ ఆ కాల్షియం వల్లే ఒకే సెకనులో జరిగిపోతాయి కదా? ఖచ్చితంగా. అద్భుతం. మరి దానికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితి వస్తే? అంటే నేను 2 రోజులు ఉపవాసమున్నాననుకోండి, నా శరీరానికి బయట నుండి ఎటువంటి గ్లూకోజ్ రావడం లేదు, అప్పుడు నా రక్తం ఎండిపోయి కోమలోకి వెళ్ళిపోవాలి కదా? వెళ్లరు కదా. ఎందుకంటే మన శరీరంలో ఎమర్జెన్సీ బ్యాకప్ సిస్టమ్స్ చాలా బలంగా ఉంటాయి. ఉపవాసమున్నప్పుడు రక్తంలో చక్కెర పడిపోకుండా చూడటానికి గ్లూకగాన్, ఎపినెఫ్రిన్ అనే హార్మోన్లు రంగంలోకి దిగుతాయి. ఇవేం చేస్తాయి? ఇవి కణపొరల మీదుండే రిసెప్టర్లతో అతుక్కుని కాలేయంలో గ్లైకోజన్ను కరిగించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా కొత్తగా గ్లూకోజ్ను తయారుచేసే ప్రక్రియను, అంటే గ్లూకోనియోజెనెసిస్ను కూడా వేగవంతం చేస్తాయి. ఓకే, అది 1-2 రోజులనుకుందాం. ఒకవేళ ఎవరైనా వారం రోజులపాటు లేదా దీర్ఘకాలికంగా ఉపవాసముంటే? అప్పుడు పరిస్థితి మారుతుంది. శరీరం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని గ్రహించి కార్టిజాల్ అనే స్టెరాయిడ్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఇది గ్లూకగాన్ లాగా కణం బయట ఆగిపోదు. అంటే నేరుగా లోపలికి వెళ్ళిపోతుందా? అవును, నేరుగా కణం లోపలికి, ఏకంగా కేంద్రకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ అంతర్గత రిసెప్టర్లతో బైండ్ అయ్యి ఏకంగా మన డిఎన్ఏనే చదివి కొత్త ఎంజైమ్లను తయారు చేయమని ఆర్డర్ వేస్తుంది. వావ్! ట్రాన్స్క్రిప్షన్ ద్వారా అన్నమాట? అవును, ఈ కొత్త ఎంజైమ్స్ గ్లూకోనియోజెనసిస్, అలాగే లిపోలిసిస్, ప్రోటియోలిసిస్ ద్వారా శరీరానికి ఎలాగైనా శక్తినందేలా చూస్తాయి. ఆ, లిపోలిసిస్ అనగానే అంటే కొవ్వు కరగడం గురించి ఒక డౌట్. ఈ కొవ్వులు కరిగి శక్తిగా ఎలా మారతాయి? బీటా ఆక్సిడేషన్ గురించి చదివినప్పుడు నాకు కొంచెం తల తిరిగినంత పనైంది. కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అది. దీర్ఘకాలిక ఉపవాసంలో కొవ్వులే మనకు ప్రధాన ఇంధనం. కొవ్వు ఆమ్లాలను కత్తిరించి శక్తిగా మార్చడాన్నే బీటా ఆక్సిడేషన్ అంటారు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఎసైల్ కోఏ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్తో మొదలవుతుంది. ఒకవేళ ఈ ఎంజైమ్ గనక శరీరంలో లేకపోతే? అది చాలా ప్రమాదకరం. ఇది లోపిస్తే ఉపవాసం ఉన్న సమయంలో శరీరం కొవ్వును వాడుకోలేదు. అప్పుడు ఆ కీటోన్ బాడీస్ ఉత్పత్తి కావు. రక్తంలో చక్కెర అమాంతం పడిపోయి ప్రాణాంతకమైన హైపోగ్లైసీమియా వస్తుంది. ఇదంతా మైటోకాండ్రియా అనే పవర్ హౌస్ లోపల జరగాలి కదా? కాని కొవ్వు అణువులు చాలా పెద్దవి ఉంటాయి కదా? అవి ఈ పవర్ హౌస్ తలుపులు దాటి లోపలికి ఎలా వెళ్తాయి? మంచి ప్రశ్న. ఆ తలుపులు దాటడానికి వాటికి ఒక క్యాబ్ లేదా షటిల్ సర్వీస్ కావాలి. అదే కార్నిటిన్. కొవ్వు ఆమ్లాలు ఈ కార్నిటిన్ మీద కూర్చుంటేనే అవి మైటోకాండ్రియా లోపలికి వెళ్ళగలవు. ఓహో, ఒకవేళ కార్నిటిన్ లోపం ఉంటే? ఉంటే ఇంకేముంది, కొవ్వు అంతా బయటే ఉండిపోతుంది. బీటా ఆక్సిడేషన్ పూర్తిగా ఆగిపోతుంది. కీటోన్ బాడీస్ తయారుకావు. శక్తి రాక కండరాలు డ్యామేజ్ అవుతాయి. రైట్. ఇదంతా పాత కొవ్వును కరిగించడం గురించి. అయితే మనం ఎక్కువగా తిన్నప్పుడు శరీరం కొత్త కొవ్వును తయారు చేస్తుంది కదా? అవును. అప్పుడు ఒక పక్క కొవ్వు తయారవుతూ ఇంకో పక్క అది మైటోకాండ్రియా లోపలికి వెళ్ళిపోయి కాలిపోతే మనం సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు దొంగిలించబడినట్లు కదా? అలా జరగకుండా శరీరం ఎలా జాగ్రత్త పడుతుంది? ఇక్కడే ప్రకృతి ఒక అత్యంత అద్భుతమైన మెకానిజం ఏర్పాటు చేసింది. సైటోసోల్లో కొత్త కొవ్వులు తయారయ్యేటప్పుడు ఎసిటైల్ కోయే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ మలోనిల్ కోయే అనే ఒక రసాయనాన్ని తయారుచేస్తుంది. ఈ మలోనిల్ కోయ ఏం చేస్తుంది? ఇది నేరుగా వెళ్లి మనం ఇందాక మాట్లాడుకున్న కార్నిటిన్ షటిల్ సర్వీస్ను ఆపేస్తుంది. అంటే మైటోకాండ్రియా తలుపులు మూసేస్తుందన్నమాట. ఇదొక స్మార్ట్ సాఫ్ట్వేర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. తలుపులు వేసేయడం వల్ల కొత్తగా తయారైన కొవ్వులు మళ్లీ వెంటనే ఆక్సిడేషన్ కాకుండా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. ఫ్యూయల్ తయారు చేసే విధానం చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ఇక్కడొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నట్లనిపిస్తోంది. ఇంధనముంటే సరిపోదు కదా, దాన్ని మండించడానికి ఒక స్పార్క్ ప్లగ్ లాంటిది ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి. ఆ స్పార్క్ ప్లగ్స్ లాంటివే ఈ విటమిన్లు మరియు ఎంజైమ్లు అని నేననుకుంటున్నాను. కాని ఇక్కడే నేను ఆశ్చర్యపోయాను. ఒక చిన్న విటమిన్ లోపం వల్ల గుండె పెద్దదవడం లేదా మెదడు దెబ్బతినడం ఎలా సాధ్యం? ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. మీరు చెప్పిన స్పార్క్ ప్లగ్ ఉపమానం కరెక్ట్. విటమిన్లు నేరుగా శక్తిని ఇవ్వవు, కానీ ఆ ఎంజైమ్ యంత్రాలు పనిచేయడానికి అవి కోఫాక్టర్స్గా పనిచేస్తాయి. ఆ చైన్లో ఒక్క లింక్ తెగినా మొత్తం కూలిపోతుంది. ఉదాహరణకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటే టీసీఏ సైకిల్ చూడండి. ఓకే. అందులో సక్సినైల్ కోఏ నుండి సక్సినేట్గా మారేటప్పుడు ఒక చిన్న ఎనర్జీ ప్యాకెట్ తయారవుతుంది. దాని పేరే జీటీపీ. ఆగు.
సక్సినైల్ కో ఏ జీటీపీ ఇదంతా వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే సరే, ఇలా ఆలోచించండి. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది కణంలో శక్తిని ఉత్పత్తి చేసే ఒక చక్రం. ఇది తిరుగుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న సైడ్ ప్రోడక్ట్ వస్తుంది. అదే ఈ జీటీపీ. ఇది ఒక కరెన్సీ లాంటిది. ఈ కరెన్సీని శరీరం ఎక్కడ వాడుతుంది? అత్యవసర పరిస్థితుల్లో శరీరం కొత్త గ్లూకోజ్ను తయారు చేసుకోవాల్సినప్పుడు ఆ ప్రక్రియలో ఉన్న ఫాస్ఫోఎనాల్ పైరువేట్ కార్బాక్సికైనేజ్ అనే ఒక యంత్రం ఈ కరెన్సీని వాడుకుంటుంది. ఇక్కడ ఏ ఎంజైమ్ పనిచేయకపోయినా ప్రాసెస్ ఆగిపోతుంది. మరి ఈ యంత్రాలు తిరగడానికి విటమిన్ల పాత్ర ఏమిటి? బి విటమిన్లు ఎందుకంత ఇంపార్టెంట్? విటమిన్ బి2 అంటే రిబోఫ్లావిన్ తీసుకోండి. ఇది ఎఫ్ఏడి అనే దానికి మూలం. కాంప్లెక్స్ 2 అనే యంత్రంలో ఇది ఎలక్ట్రాన్లను తీసుకునే ఒక బకెట్ లాగా పనిచేస్తుంది. ఇది లేకపోతే పవర్ హౌస్ ఆగిపోతుంది. అలాగే బి1 విటమిన్ కూడా కదా? అవును, థయామిన్. ఇది పైరువేట్ డీహైడ్రోజినేస్ అంటే పీడీహెచ్కి అత్యంత కీలకం. అలాగే ఎరిథ్రోసైట్ ట్రాన్స్కెటోలేజ్కి కూడా. బి1 లోపిస్తే గుండెకు శక్తి అందదు. అంటే గుండె కండరాలకు శక్తి లేకపోవడం వల్ల అది ఫెయిల్ అవుతుందా? అవును, గుండె పంప్ చేయలేక నీరు చేరి కండరం సాగిపోయి పెద్దదవుతుంది. దాన్నే కార్డియోమెగాలీ అంటారు. ఈ పరిస్థితినే వెట్ బెరిబెరి అని కూడా అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది వస్తే శ్వాస తీసుకోవడం కష్టమై కాలేయం, గుండె పెద్దవైపోయి ప్రాణాలకే ప్రమాదం. వావ్! కేవలం ఒక్క బి1 విటమిన్ లేకపోవడం వల్ల ఇంత ఘోరం జరుగుతుంది. నిజంగానే ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఉంది. మరి విటమిన్ బి3 అంటే నియాసిన్ గురించి కూడా విన్నాను. దాని లోపం వల్ల మతిమరుపు వస్తుందట కదా? ఖచ్చితంగా. నియాసిన్ అనేది ఎన్ఏడి మరియు ఎన్ఏడిపిలకు మూలం. ఇవి లేకుండా కణంలో ఏ ఎనర్జీ ప్రాసెస్ జరగదు. మెదడికి అత్యధిక శక్తి అవసరం కదా. అవును కదా. అందుకే నియాసిన్ లోపిస్తే మెదడు కణాలు పనిచేయక డిమెన్షియా వస్తుంది. దీంతో పాటు డయేరియా, డెర్మటైటిస్ వస్తాయి. ఈ మూడింటినీ కలిపి పెల్లాగ్రా వ్యాధి అంటారు. ఇక విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్ గురించి కూడా మన దగ్గర సమాచారం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో దీన్నెక్కువగా వాడతారు కదా? అవును, ఫోలేట్ అనేది కణాల విభజనకు, ముఖ్యంగా మిథైల్ గ్రూప్లను బదిలీ చేయడానికి చాలా ముఖ్యం. ఇది మెథియోనిన్ అనే అమైనో యాసిడ్ తయారీలో సాయపడుతుంది. ఫోలేట్కు లోపం వస్తే ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. అవును, ఆగిపోయి దానికి ముందుండే హోమోసిస్టీన్ అనే చెత్త రసాయనం రక్తంలో పేరుకుపోతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఇందులో మిథైల్ మెలోనిక్ యాసిడ్ స్థాయిలు మారవు. అది కేవలం బి12 లోపంలోనే మారుతుంది. ఓకే, విటమిన్లన్నీ సరిగ్గానే ఉన్నాయనుకుందాం. కానీ శరీరంలో ఆక్సిజన్ అందకపోతే ఈ సిస్టమ్ అంతా ఏమవుతుంది? ఉదాహరణకు ప్రేగులకు రక్త ప్రసరణ ఆగిపోతే, అంటే మెసెంటరిక్ ఇస్కీమియా వస్తే కణాలు ఎలా బతుకుతాయి? ఆక్సిజన్ లేనప్పుడు కణాలు వాయురహిత పరిస్థితిలోకి, అంటే ఎనరోబిక్ స్టేట్కి వెళ్తాయి. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ బకెట్లో అన్నాను కదా, ఆ ఎన్ఏడి ప్లస్ నిష్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది. అంటే అవన్నీ నిండిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల సాధారణ శక్తి మార్గం ఆగిపోయి లాక్టేట్ డీహైడ్రోజనెస్ అనే పక్కదారి ఓపెన్ అవుతుంది. అప్పుడు పైరువేట్ కాస్త లాక్టేట్గా మారిపోయి కణాల్లో ఎసిడిటీ పెరిగిపోతుంది. దీన్నే లాక్టిక్ అసిడోసిస్ అంటారు. అంటే మనం వేగంగా పరిగెత్తినప్పుడు కండరాల్లో మంటొస్తుంది కదా, ప్రేగుల్లో కూడా అదే జరుగుతుందన్నమాట. కానీ ఈ పైరువేట్ డీహైడ్రోజినేజ్ లోపమనే జన్యుపరమైన వ్యాధి గురించి కూడా నోట్స్లో ఉంది. వీరికి పుట్టుకతోనే ఈ ఎంజైమ్ పనిచేయదట. అవును, వీరికి ఆక్సిజన్ ఉన్నా సరే పైరువేట్ అనేది ఎసిటైల్ కోయేగా మారదు. వెంటనే అది లాక్టిక్ యాసిడ్గా మారిపోయి మెదడు నరాలు దెబ్బతింటాయి. మరి వీరికి బతికే దారే లేదా? అసలు శక్తి ఎలా వస్తుంది వాయకి? అక్కడే ఒక అద్భుతమైన హ్యాక్ ఉంది. వీరికి కార్బోహైడ్రేట్లు ఇవ్వకూడదు. కేవలం కీటోజెనిక్ అమైనో ఆమ్లాలు అంటే లైసిన్ మరియు ల్యూసిన్ మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఓహో, ఇవేం చేస్తాయి? ఈ అమైనో ఆమ్లాలు ఆ పాడైపోయిన పీడీహెచ్ ఎంజైమ్తో పని లేకుండా నేరుగా ఎసిటైల్ కోయేగా మారిపోయి శక్తినిస్తాయి. లాక్టిక్ యాసిడ్ కూడా పెరగదు. ఇదొక బయోలాజికల్ హ్యాక్ అన్నమాట. బ్లాక్ అయిన హైవేను వదిలేసి చిన్న పక్క సందులోంచి గమ్యానికి చేరుకోవడం లాంటిది. సరే, ఇప్పటివరకు మనం కణం లోపల ఏం జరుగుతుందో మాట్లాడాము. ఇప్పుడు ఆ కణం బయటి ప్రపంచంతో ఎలా మాట్లాడుకుంటుందా చూద్దాం. ష్యూర్. మన సోర్సెస్లో కణ పొరలో ఉండే ప్రోటీన్ల గురించి చాలా పెద్ద లిస్టుంది. అందులో ముఖ్యంగా ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్లు ఆల్ఫా హెలిక్స్తో ఉంటాయని, అలనిన్,
వాలీన్, ల్యూసిన్ లాంటివి ఉంటాయనుంది. ఇదంతా వినడానికి ఒక కెమిస్ట్రీ క్లాస్ లాగా ఉంది. అసలు వీటి కథేంటి? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. కణం చుట్టూ ఉండే పొర అంతా ఫాస్ఫోలిపిడ్తో చేయబడి ఉంటుంది. కొవ్వు, నీరు ఎప్పటికీ కలవో కదా. రైట్. ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్లు ఆ కొవ్వు పొరను చీల్చుకుని నిలబడాలి. అలా నిలబడాలంటే ఆ ప్రోటీన్ మధ్యలో ఖచ్చితంగా నీటిని వికర్షించే అంటే హైడ్రోఫోగిక్ అమైనో ఆమ్లాలు ఉండాలి. ఓహో, అంటే ఈ అలనిన్, వాలీన్, ల్యూసిన్ ఇవన్నీ నీటిని అసహించుకునే రకాలా? ఎగ్జాక్ట్లీ. ఐసోల్యూసిన్, ఫెనిలిన్, ట్రిప్టోఫాన్, మెథియోనిన్, ప్రోలిన్, గ్లైసిన్ ఇవన్నీ కూడా. అందుకే ఇవి ఆ కొవ్వు పొరలో సురక్షితంగా దాగిపోయి ఆ ప్రోటీన్ను ఒక యాంకర్లాగా గట్టిగా పట్టుంచుతాయి. అర్థమైంది. అంటే పడవను ఆపడానికి వేసే యాంకర్ లాంటిది. మరి ఈ కణాల దగ్గర కరెంటు కూడా ఉంటుందని విన్నాను. -70 మిల్లీవోల్ట్ పొటెన్షియల్ అంటారు కదా? అవును. దాన్నే రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అంటారు. కణం లోపల పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది చిన్న చిన్న ఛానల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటుంది. అలాగే కొద్దిగా సోడియం లోపలికి వస్తుంటుంది. దీనివల్ల కరెంటొస్తుందా? ఈ అయాన్ల కదలిక వల్ల కణం లోపల ఎప్పుడూ ఒక నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సిగ్నల్ వచ్చి ఒక అయాన్ ఛానల్ తెరుచుకుంటే ఆ అయాన్ తన ఈక్విలిబ్రియం వైపు ఆ పొటెన్షియల్ను లాక్కుంటుంది. అప్పుడే కరెంటు పాస్ అవుతుంది. ఆ సిగ్నల్స్ గురించి అడుగుతాను. బయట నుండి ఒక హార్మోన్ వచ్చి కణం తలుపు తడితే ఆ మెసేజ్ లోపలికి ఎలా వెళుతుంది? ఈ ఫాస్ఫోఇనోసిటాల్ సిస్టమ్ గురించి చెప్పండి. ఇదొక రిలే పరుగు పందెం లాంటిది. కణం బయట లైగాండ్ వచ్చి రిసెప్టర్కు అతుక్కోగానే లోపల ఉన్న జీక్యూ ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. అది వెళ్ళి ఫాస్ఫోలిపేజ్ సి అంటే పిఎల్సి ని ఉత్తేజపరుస్తుంది. ఓకే, ఆ తర్వాత? ఈ పిఎల్సి కణపొరలో ఉండే PIP2 ను విడగొట్టి డిఏజీ మరియు IP3 అనే 2 మెసెంజర్లుగా మారుస్తుంది. ఈ IP3 నేరుగా వెళ్ళి కాల్షియం స్టోర్లను తెరుస్తుంది. ఆ కాల్షియం వచ్చి ప్రోటీన్ కైనేజ్ సి ని యాక్టివేట్ చేస్తుంది. ఒక్క నిమిషం. ఒక మెసేజ్ బయట తగిలితే అది లోపలికెళ్ళి ఇంకొకదాన్ని బద్దలు కొట్టి అందులోంచి 2 బయటకొచ్చి వాటిల్లో ఒకటి కాల్షియంను రిలీజ్ చేసి ఇంత సంక్లిష్టంగా ఎందుకు? సూటిగా వెళ్ళొచ్చు కదా? ఎందుకంటే యాంప్లిఫికేషన్. బయట తగిలేది ఒకే ఒక్క హార్మోన్ అణువు. కాని ఈ రిలే విధానం వల్ల ఆ ఒక్క సంకేతం లోపలికి వెళ్లేసరికి వేల కొద్ది కాల్షియం అయాన్లుగా మారుతుంది. ఇది సిగ్నల్ను భారీగా పెంచుతుంది. ఓహో, ఒకరు మైక్లో మాట్లాడితే స్పీకర్ల ద్వారా మైదానమంతా వినిపించినట్లు అనమాట. భలే ఉంది. ఈ కాల్షియం రెసెప్టర్ల గురించి ఒక వ్యాధి కూడా ఉంది గదా, రక్తంలో కాల్షియం పెరిగిపోయే వ్యాధి. అవును. దాన్ని ఫెమిలియల్ హైపోకాల్సియూరిక్ హైపర్ కాల్సీమియా అంటారు. పారాథైరాయిడ్ గ్రంథిలో ఉండే జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్లు రక్తంలో కాల్షియంను పసిగడతాయి. ఈ సెన్సార్లు పాడైతే ఏమవుతుంది? జన్యుపరంగా ఈ రిసెప్టర్ను దెబ్బతింటే కాల్షియం తక్కువగా ఉన్నట్లు ఫీలైపోయి పారాథైరాయిడ్ హార్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా రక్తంలో కాల్షియం పెరిగిపోతుంది. ఇదొక ఆటోజోమల్ డామినెంట్ సమస్య. ఇదంతా కణం పొర దగ్గర జరిగేది. కాని కణం లోపల మన డిఎన్ఏకి సందేశాలు ఎలా వెళ్తాయి? మన దగ్గర జింక్ ఫింగర్స్ అనే పదముంది. కణాలు బయట నుండి వచ్చే మెసేజ్లను డీకోడ్ చేయడానికి ఈ జింక్ ఫింగర్స్ అనే పరికరాలను వాడటం చూస్తే ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీలో విలన్ వాడే ఆయుధంలాగా అనిపిస్తుంది. నిజంగానే అవి సూక్ష్మమైన రోబోటిక్ వేళ్లలాంటివే. మన శరీరంలో స్టిరాయిడ్స్, థైరాయిడ్ హార్మోన్, విటమిన్ డి లాంటివి నేరుగా కేంద్రకంలోకి కూడా వెళ్ళిపోగలవు. అక్కడుండే రిసెప్టర్లకు ఈ జింక్ ఫింగర్ మోటిఫ్లు ఉంటాయి. ఈ జింక్ ఫింగర్స్ ఎలా పనిచేస్తాయి? సిస్టీన్ మరియు హిస్టిడిన్ అనే అమైనో ఆమ్లాలు ఒక జింక్ అణువును మధ్యలో పట్టుకుని వేళ్ల ఆకారంలో ఉంటాయి. ఇవి నేరుగా వెళ్లి డిఎన్ఏలోని ఒక నిర్దిష్టమైన భాగాన్ని గట్టిగా పట్టుకుని జన్యువులను చదవటం ప్రారంభిస్తాయి. మైక్, సిఆర్ఈబి లాంటివి ఇలాంటివే. అంటే ఒక తాళం చెవిని డిజైన్ చేసినట్లు ఆ జింక్ వేళ్లు వెళ్లి కరెక్ట్గా డిఎన్ఏ గాడిలో కూర్చుంటాయన్నమాట. సరే, కేంద్రకంలో ఉన్న డిఎన్ఏ గురించి మాట్లాడాము. కానీ మైటోకాండ్రియాకు కూడా దాని సొంత డిఎన్ఏ ఉంటుందని విన్నాను. మనకు 2 రకాల డిఎన్ఏలు ఉంటాయా? అవును, అది చాలామందికి తెలియని విషయం. మైటోకాండ్రియా లోపల ఉండే డిఎన్ఏ బ్యాక్టీరియాలలో ఉండేటట్లు వృత్తాకారంగా ఉంటుంది. ఇది కేవలం మన తల్లి నుండి మాత్రమే వస్తుంది. ఓకే, మెటర్నల్ ఇన్హెరిటెన్స్ అనమాట. దీంట్లో ఉత్పరివర్తనాలు జరిగితే? ఒకవేళ
ఈ డిఎన్ఏలో మ్యూటేషన్స్ జరిగితే కణాలకు శక్తి అందక లీ సిండ్రోమ్ మరియు మెలాస్ లాంటి భయంకరమైన నాడీకండరాల వ్యాధులు వస్తాయి. మరి ఈ జన్యుపరమైన సమస్యలను డాక్టర్లు ఎలా కనిపెడతారు? మన కంటికి కనిపించని ఈ డిఎన్ఏని, ఎంఆర్ఎన్ఏని ఎలా పసిగడతారు? దానికి అద్భుతమైన జెనెటిక్ టెస్టింగ్ పద్ధతులున్నాయి. నార్దర్న్ బ్లాట్స్ ద్వారా ఒక శాంపిల్లో నిర్దిష్టమైన ఎంఆర్ఎన్ఏ ఎంతుందో పసిగట్టి జన్యు ఎంత చురుకుగా పనిచేస్తుందో తెలుసుకుంటారు. మరొకటి ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్ ఎలా పనిచేస్తుంది? ఇందులో ఒక ఎంఆర్ఎన్ఏ నుండి కాంప్లిమెంటరీ డిఎన్ఏ తయారుచేసి దాన్ని యాంప్లిఫై చేస్తారు. ఉదాహరణకు క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్లో బీసీఆర్ మరియు ఏబిఎల్ అనే 2 జన్యువులు పొరపాటున కలిసిపోతాయి. ఆ రెండూ కలిసిన వింత ఎంఆర్ఎన్ఏని పసిగట్టి క్యాన్సర్ను నిర్ధారిస్తారన్నమాట. కరెక్ట్. ఇక్కడి వరకు చాలా ఆసక్తికరంగా సాగింది. కాని నాకొక డౌట్. కణంలో ఇన్ని వేల యంత్రాలు, ప్రోటీన్లు తయారవుతున్నాయి కదా, అవన్నీ ఎక్కడ తయారవుతాయి? కణంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఈఆర్ అనే ఫ్యాక్టరీ ఉంటుంది. ఇందులో 2 భాగాలు, రఫ్ ఈఆర్ పై రైబోజోములుంటాయి. ఇవి ప్రోటీన్లను తయారుచేసి బయటకు పంపుతాయి. మరి స్మూత్ ఈఆర్ ఏం చేస్తుంది? స్మూత్ ఈఆర్ పై ఇవి ఉండవు. ఇది లిపిడ్ల తయారీ, కార్బోహైడ్రేట్ జీవక్రియ మరియు ముఖ్యంగా కాలేయంలో విష పదార్థాలను బయటకు పంపే పని, అంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఓకే. ఫ్యాక్టరీలో ప్రోటీన్లు తయారయ్యాయి, కాని అవి ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రోటీన్లకు ఎలా తెలుస్తుంది? వాటికేమైనా జీపీఎస్ ఉంటుందా? జీపీఎస్ కాదు, కానీ ఒక అడ్రస్ ట్యాగ్ ఉంటుంది. దీన్నే పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ అంటారు. ఉదాహరణకు కొన్ని ఎంజైమ్లు లైజోజోమ్ అనే చెత్త కుండీలోకి వెళ్లి చెత్తను శుభ్రం చేయాలి. దానికి మాన్నోస్ 6 ఫాస్ఫేట్ అనే ఒక ట్యాగ్ వెయ్యాలి. ఒకవేళ ఆ ట్యాగ్ వేయడంలో పొరపాటు జరిగితే? ఆ ఎంజైమ్లు లైజోజోమ్లోకి వెళ్లకుండా కణం బయటకు విసిరేబడతాయి. దీన్నే ఐసెల్ డిసీజ్ అంటారు. అంటే పోస్టాఫీస్ వాళ్లు పంపాల్సిన చెత్తను పొరపాటున వీధిలో పారేసినట్లు. మరి లోపల చెత్తంతా పేరుకుపోతుంది కదా. ఇందాక లైసోజోమల్ వ్యాధుల గురించన్నారు. హర్లర్ సిండ్రోమ్ అంటే ఏంటి? అది కూడా ఇలాంటిదే. హర్లర్ సిండ్రోమ్ అనేది ఆల్ఫా ఎల్ ఈడురోనిడేస్ అనే ఒక్క ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది. ఇది డెర్మాటాన్ మరియు హెపరాన్ సల్ఫేట్ అనే చెత్త పదార్థాలను విడగొట్టాలి. ఇది లేకపోవడం వల్ల ఆ పదార్థాలు పేరుకుపోతాయి. దానివల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? పిల్లలలో మేధోపరమైన వైకల్యం, ముఖంలో మార్పులు, కళ్ళు మసకబారడం మరియు కాలేయం ప్లీహం పెద్దదవడం జరుగుతాయి. అతి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి చనిపోతారు. ఓ గాడ్! కేవలం ఒక్క ఎంజైమ్ లోపం ఇంత విధ్వంసం సృష్టిస్తుంది. మరి పనికిరాని, తప్పుగా తయారైన ప్రోటీన్లను కణాలు ఎలా నాశనం చేస్తాయి? ఈ యూబిక్విటిన్ సిస్టమ్ అంటే ఏంటి? కణం లోపల తప్పుగా తయారైన ప్రోటీన్లకు యూబిక్విటిన్ అనే ఒక కిస్ ఆఫ్ డెత్ లేబుల్ అతుకుకుంటుంది. దాన్ని చూడగానే ప్రోటియోజోమ్ అనే ఒక పెద్ద మెషిన్ వచ్చి ఆ ప్రోటీన్ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేస్తుంది. ఇదొక మాలిక్యులర్ ష్రెడ్డర్ అన్నమాట. అవును. ఒకవేళ ఈ సిస్టమ్ పాడైపోతే ఆ చెత్త మెదడులో పేరుకుపోయి పార్కిన్సన్స్, అల్జీమర్స్ లాంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధులొస్తాయి. రైట్. ఇక క్యాన్సర్ విషయానికొద్దాం. కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండాలి కదా. ఆ అతుక్కునే లక్షణానికి క్యాన్సర్కు సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. కణాలు చుట్టుపక్కల వాతావరణంతో అతుక్కోవడానికి ఇంటిగ్రిన్లు అనే ప్రోటీన్లను వాడతాయి. ఇవి ఫైబ్రోనెక్టిన్, కొలాజిజెన్ మరియు లామినిన్లతో బంధం ఏర్పరచుకుని యాంకర్స్ లాగా పనిచేస్తాయి. ఇదొక బయాలజికల్ వెల్క్రో అనమాట. ఒకవేళ ఈ ఇంటిగ్రిన్లలో మార్పులు వస్తే ఏమవుతుంది? ఆ బంధం తెగిపోయి కణాలిష్టమొచ్చినట్లు ప్రయాణించి క్యాన్సర్ కణితులు ఇతర భాగాలకు విస్తరిస్తాయి. క్యాన్సర్ అనగానే ర్యాస్ పాత్వే గురించి కూడా విన్నాను. ఇది కణాల విభజనకు గ్యాస్ పెడల్లాగా పనిచేస్తుందట కదా? ఎగ్జాక్ట్లీ. ర్యాస్ మ్యాప్కి సిగ్నల్ పాత్వేలో యాక్టివ్ అంటే జీటీపీ బౌండ్ మరియు ఇన్యాక్టివ్ అంటే జీడీపీ బౌండ్ స్థితుల మధ్య ఒక ఖచ్చితమైన బ్యాలెన్స్ ఉండాలి. బ్రేక్, యాక్సలరేటర్ లాగా. మరి రాస్ జన్యువులో మ్యూటేషన్స్ వస్తే? అప్పుడు అది ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉండిపోతుంది. గ్యాస్ పెడల్ ఇరుక్కుపోయినట్లు అన్నమాట. దీనివల్ల కణాలు ఎడతెగకుండా విభజన చెంది కొలోరెక్టల్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీస్తాయి. మరి ఇలా గ్యాస్ పెడల్ ఇరుక్కుపోయిన కణాన్ని శరీరం వదిలేస్తుందా? దాన్ని ఆపడానికి సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ లాంటిదేమీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దాన్నే అపోప్టోసిస్ అంటారు. ఈ ఆత్మహత్య ప్రక్రియ లేకపోతే మనిషి శరీరంలో ప్రతిరోజూ క్యాన్సర్ విజృంభిస్తుంది.
ఏదైనా కణంలో DNA దెబ్బతిన్నట్లు తెలిస్తే అది తనంతట తానే చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి కణం లోపలి మైటోకాండ్రియా ద్వారా మొదలయ్యే ఇంట్రిన్సిక్ పాత్వే, మరొకటి బయటి నుండి వచ్చే సిగ్నల్స్ ద్వారా జరిగే ఎక్స్ట్రిన్సిక్ పాత్వే. ఈ రెండు చివరకు కాస్పాసిస్ అనే ప్రాణాంతక ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తాయి. ఈ కాస్పాసెస్ ఏం చేస్తాయి? లకు ఎలాంటి వాపు అంటే ఇన్ఫ్లమేషన్ రాకుండా చాలా ప్రశాంతంగా సెల్ను నాశనం చేస్తాయి. ఇది నిజంగా అద్భుతం. క్యాన్సర్గా మారే బదులు తనను తాను నాశనం చేసుకోవడం ఎంత గొప్ప త్యాగం కదా! అవును. సో మొత్తం మీద చూస్తే మన శరీరం ఒక ఖచ్చితమైన రసాయన ఫ్యాక్టరీ. గ్లూకోజ్ను ఒక పద్ధతిలో లోపలికి రానివ్వడం, కార్నిటిన్ అనే క్యాబ్లో కొవ్వును పంపడం, జింక్ ఫింగర్స్తో డిఎన్ఏను చదవడం, చివరకు తప్పు జరిగినప్పుడు కాస్పాసెస్ ద్వారా నాశనం చేసుకోవడం. ఇదంతా నమ్మశక్యం కాని కోఆర్డినేషన్. ఖచ్చితంగా. ప్రతి ఎంజైమ్, ప్రతి అయాన్ ఛానల్, ప్రతి విటమిన్ అన్నీ ఒక సింఫనీలాగా పనిచేస్తాయి. ఏ ఒక్కటి తప్పు చేసినా వ్యాధులొస్తాయి. రైట్. ఈ సుదీర్ఘమైన అన్వేషణను ముగించే ముందు నేనొక ఆసక్తికరమైన ఆలోచన వదిలిపెట్టాలనుకుంటున్నాను. కణాలు తమను తాము నాశనం చేసుకునే ఈ కాస్పాసెస్ మరియు యూబిక్విటిన్ వ్యవస్థల కోడ్ను మనం భవిష్యత్తులో పూర్తిగా హ్యాక్ చేయగలిగితే, శరీరాన్ని కాల్చేసే కీమోథెరపీ మందుల అవసరం లేకుండా కేవలం ఆ క్యాన్సర్ కణాలకే ఈ సెల్ఫ్ డిస్ట్రక్ట్ కమాండ్ పంపించి లేదా ముసలితనానికి కారణమయ్యే చెత్త కణాలను ఏరివేసి వృద్ధాప్యాన్ని జయించే అవకాశం ఉంటుందా? బహుశా మనిషి చిరంజీవి అయ్యే రహస్యం మన కణాల్లోని ఈ ఆత్మహత్య బటన్లోనే ఉండేమో ఆలోచించండి.